కదులుతున్న ఆర్టీసీ బస్సుల కిటికీ పక్క పొంటి సీట్ల కూర్చొని ప్రకృతిని ఆస్వాదించుకుంటా అక్క పాస్వర్లు ఎంత మంచిగా దొంకుంటున్నది. ఈ ఎక్కవలో గానీ చక్కగా టైం ను సద్వినియోగం చేసుకుంటున్నది. బస్ స్టాండ్ లో దిగి వాష్ బేసిన్ కాడికి పోయి బ్రష్ చేసుకోవాలంటే టైం వేస్ట్. అదే కూర్చున్న కాడనే ఇట్లా పరకడ పుల్లేసి కిటికీలకి తుప్పు ఉంచి బాటిల్ తోటి సీట్ల కూర్చొని మూతి కడుక్కుంటే ఎంత టైం మిగులుతుంది ఏం కథ అని అనుకొని టైం సేవ్ చేసుకున్నట్టున్నది. కానీ ఏమంటే ఉచిత ఆర్టీసీ బస్ పథకం పెట్టిర్రు ఆడోళ్లకు మాకంటే ఫ్రీ బస్సును ఎవరు బాగా వాడలేరు అన్నట్టు కొంతమంది మహిళా అక్కల వాడకం గిట్లున్నది. ఇక ఈ మహిళక్క బస్సులో బ్రష్ చేసిన వీడియో అయితే బాగా తిరుగుతున్నది సోషల్ మీడియాలో. అని ఒకలేమో మంచిగా ఎల్లిపాయ పొట్టు తీసుకుంటా ముచ్చట్లు పెట్టబట్టిరి ఆర్టీసీ బస్సులా, ఇంకొకలేమో మంచిగా సూద్ తీసుకొని ఎంబ్రాయిడరీలు గుట్టబట్టిరి. ఇగో అక్కడేమో బ్రష్ చేయబట్టి ఇంకా రేపు ఎన్నెన్ని చూడవలసి వస్తుందో ఏం కథనో పొరి. గ్రూప్ పోస్టుల కోసం కాంపిటీషన్ ఏ తిరుగు ఉంటుందో కాంగ్రెస్ లో సీఎం పోస్ట్ కూడా గట్టినే కాంపిటీషన్ ఉంటుందని తెలిసిందే కదా. పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు కాంగ్రెస్ లో ఎవరైనా షేర్ గిట్లా కన్వయ్యంగానే వాళ్ళకి సీఎం పదవికి పోటీ పడే అర్హత వస్తుంది. పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు, ఎవరైనా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు అనే అంతర్గత ప్రజాస్వామ్యము మనం ఈ కాంగ్రెస్ లో తప్ప ఏడ చూడలేము. అందుకే ఎక్కువ మంది ఈ లీడర్లు సీఎం పోస్ట్ మీద దస్తులు చెద్దర్లే కాదు ఇంటి కప్పుల మీద కప్పే టార్పలైన్ కవర్లు కూడా వేసుకొని ఎదురు చూస్తుంటారు. ఇక అన్ని ఇప్పుడు బాగా ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్న జగ్గారెడ్డి సారే అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినవన్నది కాదనయ్య సీఎం అయినవా లేదా అన్నదే ఇంపార్టెంట్ అన్నట్టు. ఇంకో 10 ఏళ్లలో నేనే సీఎం అని సారే స్వయం ప్రకటన చేసుకుంటు ఇట్లా ఇంకా 10 ఏళ్లలో బరాబరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 10 ఏళ్లలో ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఈ రాష్ట్రానికి ఇంకా 10 ఏళ్లలో ముఖ్యమంత్రిని అయినా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. అదేంది కాంగ్రెస్ లో అంతా సీల్డ్ కవర్ల సీఎంల పాలసీ ఉంటది కదా. ఢిల్లీ హైకమాండ్ లో వారం రోజులన్న చర్చ నడవంది సీఎంఓలో తేల్వరు. అసొంటిది 10 ఏళ్ల తర్వాత నేనే సీఎం అని జగ్గారెడ్డి సార్ అట్లెట్లా చిలక జోష్ అని చెప్పిండు అని అంటారేమో. ఏదో సార్ కన్నట్లా తెలిసిపోతుంటే అంతే. అదేగాక భూమి పుట్టినప్పటి సంది పార్టీలు ఉన్నాడు. అమ్మ పుట్టిలు మేనమామ తెలియదా అన్నట్టు కాంగ్రెస్ లో సీఎం కావాలంటే ఏం చేస్తా అవుతారో సార్కు బాగానే ఏర్కున్నట్టున్నది. అగో అనుభవం తోటే నేనే సీఎం అని అనౌన్స్ చేసుకున్నాడు. మరి 10 ఏళ్ల తర్వాత నిజంగానే సార్ సీఎం అయితే హైకమాండ్ అనౌన్స్ చేసేదాకా కూడా అయ్యేటట్టు లేడు. ఇప్పుడే కాంపిటీషన్ కు ఎవ్వరు రాకుండా ప్రీ బుకింగ్ చేసుకున్నట్టున్నాడు. ఇక బోనాల సంబరాల సార్ మాటలు ఇన్నోళ్ళు ఏదో ఓ రోజు మీరు తప్పక సీఎం అవుతారు బాబు సీఎం అవుతారు అనుకుంటా పోయిరట.